వర్షాలు 27 నుంచి 27వ తారీఖున ఉండబోతున్నాయి. అలాగే 28వ తారీఖున కూడా ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. 28 నుంచి 29 దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మనం మాట్లాడుకుంటే కదా, తెలంగాణకు సంబంధించి దక్షిణ తెలంగాణలో ఉన్న జిల్లాలని ఒక రకంగా మనం చూస్తే ఇటు ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్, ఈ ఉమ్మడి జిల్లాలన్నింటిలో, అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న 4 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి. సో హైదరాబాద్ నగరాన్ని కూడా మనం చూస్తే కనుక హైదరాబాద్ నగరానికి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి రానున్న 3-4 రోజులు కరెంటు కోతలు కూడా ఉండే అవకాశం ఉంటాయి. సో దూర ప్రయాణాలు, సుదీర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణాలన్నింటినీ కూడా మానుకొని వాళ్ళు ఇంటి పట్టునే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే రేకులకు సంబంధించిన షెడ్లు కానీ కొన్ని చిన్నపాటి గుడిసెలు కానీ ఏవైతే తీర ప్రాంతాల్లో కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటి ప్రభావం చూపే అవకాశం ఉంది. అవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. మామూలుగా కూడా మనం చూస్తే కనుక 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే మనకు తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటిది 100కు పైగా 110 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయబోతున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇల్లులు కొట్టుకుపోయే అవకాశం ఉన్నాయి. ఈ గుడిసెలు అలాగే రేకులతో కట్టుకున్న షెడ్స్ ఇవన్నీ కూడా ఎగిరిపోయే అవకాశం ఉన్నాయి. చెట్లు కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో రానున్న 3-4 రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి మనం కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సముద్ర తీరంను మన ఆంధ్ర నుంచి 970 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పడిన తర్వాత 26న మనం చూస్తే కనుక 30 నాటికల్ మైల్స్ తోని అది ఆ వేగంతోని మనకు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. 26న 35 నాటికల్ మైల్స్, అలాగే 27న మనం చూస్తే కనుక 40 నాటికల్ మైల్స్ స్పీడ్తోని అది వేగంగా ప్రయాణించే అవకాశం ఉంది. తర్వాత 27న మనం చూసుకుంటే కనుక 45 నాటికల్ మైల్స్, అంటే వేగాన్ని పెంచుకుంటూ అది తీరాన్ని తాకడానికి ఉధృతంగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మనం చూస్తే 28న అది తీవ్ర రూపం దాలుస్తుంది. ఇక్కడ మనం పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేదంతా ఇంటెన్సిఫై అయ్యే ఏరియా. ఈ ఏరియాలో ఇంటెన్సిఫై అయిన తర్వాత అది 28 తెల్లవారుజామున ఇంటెన్సిఫై అయ్యి 28న కాకినాడకు సంబంధించిన కళింగపట్నం ప్రాంతంలో అది తీరాన్ని తాకుతుంది. తాకిన తర్వాత మనం చూస్తే 29న అది దాదాపు ఆంధ్ర, ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్ సమీపంలో అది ఎండ్ అవుతుంది. సో ఒక రకంగా మనం చూస్తే 27, 28, 29 ఈ 3 రోజులు మనం చూస్తే కనుక తీవ్ర రూపం దాల్చబోతుంది. అండ్ ఇటు ఏపీ అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో ఎవరైనా ప్రయాణాలు చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మానుకోండి. అవన్నీ ప్రయాణాలన్నీ మానుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఒక రకంగా కరెంటు కోతలు కూడా ఉండబోతున్నాయి. సో మీ పరికరాలు ఏవైతే ఇంట్లో ఉన్న టార్చ్ లైట్స్ కానీ లేకపోతే ఫోన్స్ కానీ మీ ల్యాప్టాప్స్ కానీ వీటన్నిటిని కూడా ఛార్జ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నిత్యావసరాలు ఏవైతే కావాల్సినవి ఉంటే వాటన్నిటిని ముందే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. స్కూల్స్, కాలేజెస్కి కూడా ఒక రకంగా నన్ను చూస్తే అప్పటికి ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఆ రోజుల్లో మనం చూస్తే PCR నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి వేయండి. సో రానున్న రోజుల్లో మనం చూద్దాం అసలు ఆంధ్రాకు సంబంధించి ఏ జిల్లాల్లో ఎంత తీవ్రంగా ఉండబోతుంది వాతావరణం అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. PCR నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. సో 27, 28, 29 ఈ మూడు రోజులు మనం చూస్తే కనుక 27న ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే 27న అది తీవ్ర రూపం నుంచి 28 మార్నింగ్ అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఒక్కసారి 28న తీవ్ర రూపం దాల్చిన తర్వాత మనం చూస్తే ఆంధ్రాకు సంబంధించి ఇటు ఉత్తర ఆంధ్ర అలాగే మనం చూసుకుంటే ఇక్కడ విజయవాడ కావచ్చు, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి ఈ జిల్లాలన్నిటికీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కోస్తాకు సంబంధించి ఇటు నెల్లూరు, ఒంగోలు అలాగే తిరుపతిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు 27 తారీఖున ఉండబోతున్నాయి. అలాగే 28న కూడా మనం చూస్తే కనుక ఉత్తర ఆంధ్ర ఇటు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, పార్వతీపురం కావచ్చు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇటు తెలంగాణకు సంబంధించిన దక్షిణాన ఉండే జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఖమ్మం జిల్లా, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా, అలాగే వరంగల్ జిల్లా ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. సో ఒక రకంగా
ఇటు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో బంగాళాఖాతంలో అక్కడ ఉండే నీరు వేడిగా ఉండడం కారణంతో ఇక్కడ తుఫాన్లు ఫామ్ అయ్యే అవకాశం ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎక్కువ శాతం ఆ తుఫాన్లని ఇటు ఒరిస్సా అలాగే ఉత్తర ఆంధ్రాకు సంబంధించిన తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. సో ఈసారి సైక్లోన్ ముంతా కూడా ఈసారి 28న తీవ్ర రూపం దాల్చి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక రకంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఇప్పటికే ఆంధ్రాకు సంబంధించిన పోర్ట్స్ అని మనం చూస్తే కనుక ఇటు విశాఖపట్నం పోర్ట్ కావచ్చు, అలాగే మచిలీపట్నంకి సంబంధించిన పోర్ట్, కృష్ణపట్నంకి సంబంధించిన పోర్ట్స్, ఈ పోర్ట్స్ అన్నిటికీ కూడా వాతావరణ శాఖకు సంబంధించి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ఆల్రెడీ. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజుల్లో మీ ప్రయాణాలన్నీ మానుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలాగే వాతావరణ శాఖ వైజాగ్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అల్పపీడనం మరో 4 రోజుల్లో తీవ్ర వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో వర్షం ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి నాగభూషణం మనతో పాటు ఉన్నారు. సార్ నాగభూషణ్ గారు నమస్తే. ఏ విధంగా ఉండిపోతుంది రానున్న 4 రోజుల్లో? రానున్న 4 రోజుల్లో అంటే నిన్న ఏర్పడినటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30కి అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ 27 ఉదయం లేదా సాయంత్రం ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో ఉండే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరింత బలపడి వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది. 28 ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ అంటే ఉత్తర వాయు దిశగా నార్త్ వెస్టర్లీ దిశగా ప్రయాణిస్తూ అదే కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో 28 సాయంత్రం లేదా రాత్రికల్లా కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ యొక్క వాయుగుండం తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే క్రమాల్లో రాబోయే 5 రోజుల్లో వాతావరణ విశేషాలు ఏ రకంగా ఉంటున్నాయంటే వర్షపాతాలు రానున్న 24 గంటల్లో పెద్దగా భారీ వర్షాలు ఏమీ లేవు. కాకపోతే రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమల్లో 1-2 చోట్ల